సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఆంగ్ల సంవత్సరం ప్రకారం ఈ కొత్త సంవత్సరంలోని ప్రథమ వారంలో రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధుని యొక్క అనుకూలత, చతుర్థమందు ఉన్నటువంటి శుక్రుని యొక్క అనుకూలత, తృతీయమందు ఉన్నటువంటి చంద్రబలం, ఈ మూడు ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఈ మూడు గ్రహాల వల్ల కేవలం 30% మాత్రమే గోచార బలం ఉంటుంది. అంటే మినిమం పాస్ మార్క్ 35 కదా, అంటే ఇంకా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. ప్రధానంగా ఇక్కడ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహం అందరూ అనుకుంటారు అర్ధాష్టమ శనో, రాహువో, వక్రించిన గురుడు అనుకుంటారు, కానీ కాదు. రెండవ స్థానం ముందు ఉన్నటువంటి రవి చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. ఎందుకు అంటే, మొత్తం ఏ పని చేసినా దానిలో నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతైరవవు అన్నారు. అంటే అది ఏ పనైనా కానివ్వండి, మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, లేకపోతే వాణిజ్యం చేయండి, ఇంకోటి చేయండి, షేర్ మార్కెట్లో పెట్టండి, ఏం చేసినా కూడా నిష్ఫలం కృషి వాణిజ్యం. మీరు పెట్టేటువంటి శ్రమ, మీరు చేసేటువంటి కష్టం, ఇవన్నీ కూడా నిష్ఫలమైనటువంటి ఫలితాలని ఎవరి వల్ల ఇస్తున్నాయి? రవి వల్లనే ఇస్తున్నాయి. హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ, మనస్తాపాన్ని రవి కలిగిస్తూ ఉన్నారు. అలాగే మీకుండేటువంటి సాంగత్యాన్ని పాడు చేస్తున్నారు, మంచి వాళ్ళని దూరం పెడుతున్నారు, చెడు సావాసాలని లాక్కుంటున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రవి ప్రభావం చూపించడం వల్లే వృశ్చిక రాశి వారు ఏం చేస్తున్నారు? మంచి పనులు చేయట్లా, ఏదైతే చెడో అదే చేస్తున్నారు. మంచి మాటలు ఎక్కించుకోవట్లా, చెడ్డవాళ్ళ మాటలు ఎక్కుతాయి. చెడ్డవాళ్ళ మాటలు తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి. ముఖం పద్మదలాకారం, వాక్ చందన శీతలం, హృదయే కర్తర సంయుక్తం, అతి వినయం దూర్థ లక్షణం అన్నారు మన దాంట్లో. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి చూడండి, ఎవరైనా మంచి చెప్తే ఎక్కదు, చెడు చెప్పేవాడు చెవిలో చక్కగా శంఖ ఊదినట్టు ఉంటుంది. ఇలాగే ఇది దేనివల్ల వచ్చింది? రవి వల్లే వచ్చింది. ప్రధానంగా రవి అన్న గ్రహం రెండవ స్థానంలో ఉంటే కంటి సమస్యలు మొదలుకొని అన్నీ ఇబ్బంది పెడతారు, అన్నీ పాడు చేస్తారు. దీనికి తోడు అర్ధాష్టమ శని, అది ఉంది దాని ఫలితం. కానీ ప్రధానంగా అటు శని కానీ రవి కానీ ఈ గ్రహాలన్నీ దేనికి చేస్తున్నాయి అంటే మిస్లీడింగ్కి తీసుకెళ్తున్నాయి, మంచి వదిలేసి చెడు వైపు తీసుకెళ్తున్నాయి. ఆ మార్గాన్ని మార్చుకోవాలి వృశ్చిక రాశి వారి. కొత్త సంవత్సరంలోనైనా ఏం చేయాలి? గురువుల పాదాలని పట్టుకోవాలి, కుటుంబ సభ్యుల యొక్క సలహాలని స్వీకరించాలి, అలాగే తోబుట్టువుల యొక్క సలహాలని, అలాగే మీ శ్రేయోభిలాషులు చెప్పేటువంటి మాటను ఒకసారి వినాలి. ఎవరినైనా సంప్రదించకుండా నిర్ణయం తీసుకోకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అటు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, కానీ ఇప్పుడు చేస్తున్న పనులన్నీ ఫ్యూచర్లో ఇబ్బంది పడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారంలో, ఈ సంవత్సరంలో, కొత్తగా ప్రారంభమయ్యేటువంటి వారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే మరింత ఫలితాలు బాగా వస్తాయి. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.